మనకు జరిగే పరిస్థితులు మన స్వాధీనంలో ఉండవు కదండి. చాలాసార్లు మనకేం జరుగుతాయో కొన్నిసార్లు మన స్వాధీనంలో ఉంటాయి, కొన్నిసార్లు మనది ఏమీ ప్రమేయం ఉండదు. నాకెందుకు వచ్చిందండి ఈ కష్టము, నా కుటుంబంలోనే ఎందుకు జరిగిందండి ఈ పరిస్థితి, నేనే ఎందుకు ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఒకటి దాటితే మరొకటి అన్నట్లుగా ఒక ప్రాబ్లం తర్వాత మరొక ప్రాబ్లం ఎందుకు వస్తుందని కొన్నిసార్లు మనకు జరిగే వాటిని గూర్చి మనం చాలా బాధపడుతూ ఉంటాం. కానీ దేవుని బిడలంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకు జరిగే పరిస్థితులు మన స్వాధీనంలో లేకపోయినా పరిస్థితులకు మనం ఎలా స్పందిస్తామో అది మన స్వాధీనంలో ఉంటుంది. అవునా కదా? వాట్ హ్యాపెన్స్ టు అస్ మే నాట్ బీ ఇన్ అవర్ కంట్రోల్, బట్ హౌ వీ రెస్పాండ్ అండ్ హౌ వీ రియాక్ట్ టు ద సర్కమ్స్టాన్సెస్ ఆర్ టు ద సిట్యువేషన్స్ దట్ వీ ఆర్ గోయింగ్ త్రూ ఇస్ డెఫినెట్లీ ఇన్ అవర్ కంట్రోల్. మనకు జరుగుతున్నవి మన చేతుల్లో లేకపోయినా మనకు జరిగే పరిస్థితులు, మనకు తారసపడే సమస్యలు, లేదంటే మనము ఎదుర్కొనే ఆ పరిస్థితులకు ఎలా స్పందిస్తాము అనేది ఖచ్చితంగా మన చేతిలో ఉంటుంది. అవునంటారా కాదంటారా? మనల్ని ఎవరైనా ఎంతైనా మన కోపాన్ని రేపడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు ఎదుటి వ్యక్తి మన మీద ఎంత కోపపడినా, ఎదుటి వ్యక్తి మనల్ని ఎంత రెచ్చగొట్టినా మనం ఎలా రెస్పాండ్ అవుతాం అనేది మన చేతిలోనే ఉంటుంది. యాజ్ హార్డ్ యాజ్ అ రాక్, చూడండి, రాయిలాగా స్పందన లేకుండా అలాగే ఉండొచ్చు. లేదంటే ఎదుటి వ్యక్తి ఎంత ఫోర్స్తో మన మీదకి వచ్చారో అదే ఫోర్స్తో లేదంటే డబల్ ఫోర్స్తో మళ్ళీ వాళ్ళకి మనము ఎదురు సమాధానమో లేదంటే ప్రతిఘటన లేదంటే మన జీవితంలో రివెంజ్ తీర్చుకోవడం అనేది కూడా చేయొచ్చు. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నా జీవితంలో లేదంటే ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితులలో దెర్ ఇస్ హోప్లెస్నెస్, నిరాశ కనబడుతుంది, దుఃఖం కనబడుతుంది, ఎండిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి, నిరీక్షణ లేని స్థితి ఖచ్చితంగా కనబడుతుంది. ఇలాంటి పరిస్థితులు చూస్తున్నప్పుడు దేవుని నమ్మడం కూడా కొంచెం కష్టంగా, అన్నీ బాగున్నప్పుడు దేవుని నమ్మడం చాలా సులభం. మనం అడిగినవన్నీ పొందుకుంటున్నప్పుడు, ప్రార్థనలకు జవాబు వెంటనే వస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది దేవుడు ఎంత సమీపంగా ఉన్నాడు, నాతోనే ఉన్నాడండి, నా ప్రక్కనే ఉన్నాడండి, నా పక్షంగా ఉన్నాడండి, నన్ను నడిపిస్తున్నాడు, నాకు జయమిస్తున్నాడు, నా పక్షంగా పోరాడుతున్నాడని చాలా ధైర్యంగా చెప్పగలము. మన విశ్వాసం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నీ కలిసి వచ్చినప్పుడు. కానీ ఒక్కసారిగా పరిస్థితులు తారుమారు అయిపోయినప్పుడు ట్రస్టింగ్ గాడ్ బికమ్స్ అ ఛాలెంజ్. దేవుని యందు నిరీక్షని ఉంచడం ఒక సవాల్ అయిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అసలు దేవుడు ఉన్నాడా లేదా, నేను నమ్ముతున్నది కరెక్టేనా, లేకపోతే నా ప్రార్థనలు నేను కరెక్ట్గానే చేస్తున్నానా, నా ప్రార్థనలు దేవుని సన్నిధానానికి చేరుతున్నాయా అనే ఒక ప్రశ్న వస్తుంది. ఇంకోటి ఏంటంటే గాడ్ సీమ్స్ ఫార్ అవే, కొన్నిసార్లు దేవుడు చాలా దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది, మన ప్రార్థనలు ఆయనకు వినపడనట్లుగా అనిపిస్తుంది. ఇంకా కొన్నిసార్లు మనం ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి అనిపిస్తుంది నాకేం అర్థం అవట్లేదు, నా మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది, దిక్కుతోచని స్థితిలో నేను ఉన్నాను, నేను ఎక్కడున్నాను, నాకేం జరుగుతుంది, నేను ఎటు వెళ్తున్నాను, నా భవిష్యత్తు ఏంటి అనే ప్రశ్నలు చాలా వస్తూ ఉంటాయి. కానీ ఇందాక నేను చెప్పాను కదా, మనకు ఏమి జరుగుతాయో అవి పరిపూర్ణంగా మన స్వాధీనంలో ఉండవు, కానీ పరిస్థితులకు మనం ఎలా స్పందిస్తామో అది మన చేతిలోనే ఉంటుంది. ఇప్పుడు భక్తుడు అంటున్నాడు, అది లేకపోయినా ఇది లేకపోయినా, అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలీవ చెట్లు కాపులేకయున్నా, చేనిలోని పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, ఇలా ఎంత హోప్లెస్గా నా పరిస్థితులు ఉన్నా నా స్పందన అయితే ఇది అని తను ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో, తను ఏం చేయాలని కోరుకుంటున్నాడో అది చెప్తున్నాడు. 18వ వచనం, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. నేను ఆనందిస్తాను, నా పరిస్థితులను బట్టి కాదు నేను ఆనందించేది, దేవుని బట్టి నేను ఆనందిస్తా. బహుశా నువ్వు అనుకుంటున్నావేమో, హృదయపూర్వకంగా నవ్వి చాలా రోజులు అయిపోయిందండి, నెమ్మదిగా ఉండి చాలా రోజులు అయిపోయిందండి, నెమ్మదిగా పండుకొని చాలా రోజులు అయిపోయిందండి, నా మనసులో చెలరేగుతున్న అలజడి, నా మనసులో వస్తున్న ఆలోచనలు నన్ను నెమ్మదిగా ఉండనివ్వడం లేదు, సమస్యలన్నీ పోయాక అప్పుడు దేవునిలో ఆనందిద్దాం అనుకుంటున్నాను, సమస్యలన్నీ సద్దుమణిగిన తరువాత అప్పుడు దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం అనుకుంటున్నాను అన్న స్థితిలో మీరు ఉన్నట్లయితే, హబక్కుకు భక్తుడు మనకు ఒక చక్కని ఎగ్జాంపుల్, ఒక చక్కని మాదిరికరమైన జీవితాన్ని మన ముందు పెడుతున్నాడు. అదేంటంటే
సమస్యలు ఎలా ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా, నిరీక్షణకు ఆధారము లేకపోయినా నేనైతే దేవుని యందు ఆనందిస్తాను. నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషించెదను. ఈ ఉదయకాల సమయంలో కూడా ఎటువంటి పరిస్థితులలో మనం దేవుని మందిరానికి వచ్చినా దేవుడు కోరుకుంటున్నాడు ఏంటంటే ఆయనలో ఆనందించాలని, ఆయనను బట్టి ధైర్యంగా ఉండాలని, ఆయనలో సంతోషించాలి అని దేవుడు కోరుకున్నాడు.